వాదులకి ప్రత్యేకించి యునైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాన్ని రుద్దబోయి ఒక రాద్ధాంతం చేసి బీజేపీని బలోపేతం చేశారు దేశవ్యాప్తంగా. ఇవాళ అందరూ బీజేపీ మనుషులేం కాదు, హిందుత్వాన్ని అంగీకరించే వాళ్ళు, నమ్మేవాళ్ళు అందరూ కూడా. కానీ వాళ్ళకి బీజేపీ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ కనబడట్లా హిందుత్వాన్ని సమర్థించే పార్టీ. అలాగ సక్సెస్ అవుతున్నటువంటి ఆ హిందుత్వాలో ఒకప్పుడు క్రెడిట్ లాక్కున్నవాడు బాలాసాహెబ్ థాకరే. ఆ తర్వాత ఇప్పుడు ఆ క్రెడిట్ లాక్కోవాలనుకుంటోంది తెలుగుదేశం. అంటే ఏ టైంలో ఏది వైరల్ ఉంటుందో దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు నేనే చేశా, ఇప్పుడు నేనే చేశా, లేకపోతే మీ సెల్ ఫోన్ నేనే చేశా అని చంద్రబాబు గారు ఎట్ట చెప్పుకుంటారో అట్లాగా హిందుత్వం అసలు మేమే దేశాన్ని పరిరక్షించింది హిందుత్వాన్ని అని భవిష్యత్తులో చెప్పబోతున్నారు. అందుకు ఇప్పుడు వేదిక ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హిందుత్వ అంశానికి అదే పరిరక్షకురాలు కాదు, అసలు మేము మా రాష్ట్రంలో బీజేపీ కూడా చేయలేని సాహసాన్ని చేశాము అని చెప్పాలంటే వీళ్ళు క్రిస్టియన్ అని ద్వేషించాలి, ముస్లిం అని ద్వేషించాలి. ఆ ద్వేషం అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్లోనేమో ఆ మతాలకు సంబంధించిన పెద్దలతో కాంటాక్ట్లో ఉండి మీ వాళ్ళకి మా తరపున ఇట్ట చెప్పండి, మేము బీజేపీని తొక్కేయడం కోసం అట్లా మాట్లాడుతున్నాం పైకి, మీకు మతానికి సంబంధించిన వాళ్ళందరినీ మాత్రం